తలపెట్టిన హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమాన్ని జాపాలి పుండరీక వరదానంద స్వామి ఆధ్వర్యంలో మాణిక్యాలరావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ హెల్త్ కేర్ క్లినిక్ డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. కలియుగంలో ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిపోతుందని అన్నారు. అధర్మం నశించడానికి తలపెట్టిన హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం హనుమాన్ జయంతి వరకు కొనసాగుతోందని వెల్లడించారు. ఆరోగ్య హరి ఓం గణః గం గణపతిస్య సాధన స్వాహా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్యదూతం మనసా స్మరామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణి నమోస్తుతే. జై హనుమాన్, జై జై హనుమాన్. భగవద్బంధువులారా, ఈరోజు ఇప్పుడు ఈ మహానగరంలో, విజయవాడ మహానగరంలో కృష్ణలంకలో మాణిక్యాలరావు వారి కుటుంబ సభ్యులచే ఈ హనుమాన్ చాలీసా నవగ్రహ శాంతి హోమం జరుగుతుంది. ఎందుకు చేయాలి ఇప్పుడు అడుగుతున్నాను మనోళ్ళు, ఎందుకు చేయాలంటే హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని దాదాపు ఒక మా విజయవాడలో 15 రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ ఎప్పుడు ఎంతవరకు అంటే హనుమాన్ జయంతి వరకు, హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి హనుమాన్ జయంతి వరకు ఎక్కడికక్కడ ఎవరెండల్లో మన ఆశ్రమం ఒకటి ఉంది, మణికంఠ ఆశ్రమం, అక్కడ మన దీని దగ్గర తాడేపల్లి కొత్తూరులో అక్కడ కూడా జరుగుతూనే ఉంది. మేము ఈ మధ్యలోనే విశాఖపట్నంలో వెళ్ళి అక్కడ కూడా ఈ హనుమాన్ చాలీసా ప్రోగ్రాం జరిపినాము. ఈ హైందవ ధర్మాన్ని, సంస్కృతిని ఇంకా కూడా ముందుకు కొనసాగాలి అని దీంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. స్వామివారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా అన్ని నియోజకవర్గాల్లో వైజాగ్ నుంచి తిరుపతి వరకు కూడా అన్ని విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఎన్నో సత్కార్యాలు ప్రతిష్టని చేపిస్తున్నారు. దానికి తోడుగా నేను ఆయన కావాల్సిన ఏర్పాట్లు, ఆయనకు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశాను విజయవాడ రూరల్ ఏరియాల్లో. అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు, ఆయన యొక్క రక్ష తీసుకుని హనుమంతుడి యొక్క కృప పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ 24/7.